$153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉంది. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనకు డీజిల్ కిరోసిన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే. ఇవాళ $55 పడిపోయింది. అంటే ఆనాడు 65-70 రూపాయల పెట్రోల్ ఎంత ఉండాలా? 30 రూపాయలు ఉండాలా? ఎంత కమ్ముతా ఉన్నారు? ఈ మధ్య దళారీ సొమ్ము ఎవరికి పోయింది? ఇది కేంద్ర ప్రభుత్వం జేబులోకి పోయింది కదా. ఏ బీదవారికైనా ట్రాన్స్ఫర్ చేసినరా? సైకిల్ మోటార్ వాడమ్మా విలేకరులు ఎవరికైనా సదుపాయం కలిగిందా? పెట్రోల్ డీజిల్ తగ్గిందా? నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా? ఏం చేశారు? బీదవానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు. ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లాడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందో బీజేపీ, ఇది సమాజానికి మంచిది కాదు. బీదవాడికి కావాల్సింది ఏంటండి? వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలి, వారికి సజావుగా జీవితం నడవాలి, వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పూజ చేసేవారు తప్పనరు, కానీ మీరు ఏమి ఇయ్యరు? ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు, ఉద్యోగాల గురించి ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు మీద జయ శ్రీరామని ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు. భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా, పూజ చేయాలి. మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం మేము. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది, కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు. జరిగింది దేవుళ్ళ పేరిట ప్రజల్ని మోసం చేసి గెలిచినారు. కానీ గెలిచి మీరేం చేసినారు? 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు? ఏం నిర్వాహకం చేసినారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఎంత అభివృద్ధి చేసినారు? అది చెప్పి ఓట్లాడగాలి. ఇవ్వాలి. 12 ఏళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తా ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత కలిసి పనిచేసుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని, తమిళనాడు తరాలు పార్టీలన్నీ కలవాలని. ఎవరు ముందుకు రారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ ఎన్నికలు అయిన తర్వాత జిల్లా అభివృద్ధికో రాష్ట్ర అభివృద్ధికో కలిసి పనిచేయాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ శాసనసభ్యుడు వచ్చినా వారి కులము మతము పార్టీ చూడకుండా నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వం. రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాను. హైదరాబాద్ మీద మీరు శ్రద్ధ పెడుతుంది చాలా మంచి పరిణామం. హైదరాబాద్ని యావత్ దేశమే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ తీరుస్తూ ఉన్నారు. 4th సిటీ సకాలంలో 4th సిటీ టేకాఫ్ అవుతే ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ పోటీ పడుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఒక విజనరీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలి, డీసెంట్రలైజేషన్ కావాలి, ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమ రావాలి, హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అక్కడ కూడా సమూలంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలు సమూలంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉందనే దిశ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, మీ అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను, దేవుళ్ళని అందరము గౌరవించాల్సిందే. ఎవరు మతాన్ని వారు గౌరవించుకుంటారు. ఎన్నికల్లో దేవుళ్ళని తీసుకొచ్చి ఓట్లు అడిగే వారికి తగిన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
మతం సర్వం కాదు. మనం ఆలోచించుకోవాల్సింది మన పిల్లల జీవితాలు, మన నగర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి. ఆ దశగా పార్టీలకు అతీతంగా పాటుపడదాం. నిజామాబాద్ మీకు తెలుసు, నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత 30 ఏళ్ల చిరకాల కోరిక ఉన్నట్టు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. క్లాసులు నడుస్తూ ఉన్నాయి, మాటలు చెప్పలే. యూనివర్సిటీలో క్లాసులు మొదలైనాయి, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరిగినాయి. కౌన్సిలింగ్ జరగకుండా 3వ సారి 4వ సారి కౌన్సిలింగ్ పెట్టి అడ్మిషన్లు ఇప్పించినాం. మేము చెప్పినట్టుగా అగ్రికల్చర్ కళాశాల ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. అగ్రికల్చర్ కళాశాలను తీసుకొచ్చినాం, క్లాసులు మొదలవుతూ ఉన్నాయి. బిల్డింగ్ సదుపాయం లేకుండా ధర్మారంలో రెంటెడ్ కాలేజ్ తీసుకొని పోయిన కలెక్టర్ గారు అగ్రిమెంట్ చేసినారు. హ్యామ్లో వచ్చిన రోడ్లలో దాదాపు 600 కోట్ల రోడ్లు నిజామాబాద్ తీసుకొస్తా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు పరిశ్రమల కోసం తప్పిస్తూ ఉన్నారు. ఒక మంచి పరిశ్రమ, ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ అంటే ఆసియా ఖండంలో పెద్ద పరిశ్రమ, అంతకన్నా పెద్ద పరిశ్రమ చాలా వచ్చాయి. ఎన్సీఎస్ఎఫ్ ఉండింది, క్రమేణా తగ్గిపోయినాయి. కాబట్టి పారిశ్రామికంగా కూడా ఈ జిల్లాను అభివృద్ధి చెందాలనే తప్పనలో మేము ఉన్నాం. శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు కానీ మా సీనియర్ నాయకులందరూ కలుసుకొని ఈ జిల్లాని సమూలంగా అభివృద్ధి చేయాలని, ఈ జిల్లాకు సేవదించినట్టు పెద్ద నాయకులు అరుగుల రాజారాం గారు, బాలాగౌడ్ గారు, గంగారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, ఇవాళ పార్టీలు లేకపోయిన సురేష్ రెడ్డి గారు, రకరకాలుగా వివిధ హోదాలో ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడినారు. అదే దశగా ఈ జిల్లాని ఇప్పుడున్నటువంటి రాజకీయ నేతలు ఉన్నటువంటి మా వర్గం అంతా కూడా జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చిన ప్రయత్నం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తూ రావాల్సిన కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఇంకా కూడా ఎయిర్పోర్ట్ పెండింగ్ ఉంది, ఫీజిబిలిటీ రావట్లే, ఇవ్వడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు. మన అసెంబ్లీ కలిసి మరకల్ నర్సిరెడ్డి గారు, తయారు గారు కూడా మాతో ఉండిరి. ముఖ్యమంత్రికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే విమానాలు స్టార్ట్ అయితే రాకపోకలు అంతగా ఉండవనే మాట అంటున్నారు. సో సెకండ్ ఫేజ్లో పెడదామనే మాట చెప్పడం జరిగింది. 2వ దశలో డిజిటల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే కాకుండా జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు, వ్యవసాయకు సంబంధించిన పరిశ్రమలు, విద్యాపరంగా ఇంకే అవకాశాలు ఉంటాయని పోయిన కలెక్టర్ గారికి ఇక్కడ వీసీ గారు చెప్పినాను. ఏ అటు అవకాశాలు ఉంటే ఆ అవకాశాలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చుకుందామని నేను మిగతా పార్టీలో కూడా చెప్తా ఉన్నా. అభివృద్ధే ధ్యేయంగా పోదాము. ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి జిల్లా. మళ్ళీ ఆ దశగా జిల్లా అభివృద్ధి కొరకు పాటుపడదామనే మాట చెప్తూ ఎన్నికల్లో డెఫినెట్గా పార్టీలు ఉంటాయి. స్పోర్ట్స్ నిన్న మా వేణుగారు నిధులు ఇచ్చి 9 లక్షలు పాలిటెక్నిక్ గ్రౌండ్లో ట్రాక్ భూమి పూజ చేయడానికి పోయాం. ఆ దశగా నేను చెప్పాను 10 కోట్ల రూపాయలు సింథటిక్ ట్రాక్కి శాంక్షన్ అయ్యి ఉంది, పైప్ లైన్లో ఉంది అథ్లెటిక్స్. నేను షబ్బీర్ అలీ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉండే కలెక్టర్ గ్రౌండ్ మేమంతా కూడా కలెక్టర్ గ్రౌండ్ని ప్లేన్గా ఉంచదలుచుకున్నాం. నగరం నడిబొడ్డులో ఒక ప్లేన్ జాగా ఉండాలి, ఎక్కడ ఎలాంటి కట్టడం లేకుండా నడిబొడ్డులో కలెక్టర్ గ్రౌండ్ని పెద్ద గ్రౌండ్ చేసి ఆ సింథటిక్ ట్రాక్ అక్కడే వేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఒక మినీ స్టేడియం 8 కోట్ల రూపాయలు మినీ స్టేడియంకి శాంక్షన్ అయినాయి. రాజారాం స్టేడియం ఒకప్పుడు దూరం, ఇవాళ ప్రతి ఇంట్లో కారు వచ్చింది, ప్రతి పిల్లవాడికి స్కూటర్ వచ్చింది. దూరమేం కాదు. రాజారాం స్టేడియాన్ని ఏ రకంగా నిధులు తెచ్చుకోవాలో, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో ఆ దశగా అభివృద్ధి చేసుకుంటాం. ఈ జిల్లా స్పోర్ట్స్ జిల్లా, మేమంతా కూడా స్పోర్ట్స్లో ఉన్నాం. ఇలా మలావత్ పూర్ణిమ, ఎండల సౌందర్య, నిఖత్ జరీన్, ఒసాముద్దీన్, ఇటీవల సౌమ్య, ఇంత మంచి క్రీడాకారులను అందించినటువంటి జిల్లా. క్రీడల విషయంలో కూడా ఎక్కడ కూడా స్థితి లేకుండా ఇది ఒక క్రీడా హబ్గా మార్చేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా పైన ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. డెఫినెట్గా వచ్చే రోజుల్లో జిల్లాని, నిజామాబాద్ నగరాన్ని ఒక మేటి నగరంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. గోపన్పల్లిలో కూడా గంగాస్థాన్ పక్కన ఉన్నటువంటి గోపన్పల్లిలో భూపతి రెడ్డి గారు రిక్వెస్ట్ చేసిన వివిధ స్పోర్ట్స్ కొరకు
కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వివిధ కుల సంఘాలకి అక్కడ భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పద్మశాలికి ఇప్పటికే 2000 గజాలు అక్కడ ఇచ్చున్నారు. నరసింహులు గారు వారి సమావేశంలో రిక్వెస్ట్ చేసి ఇచ్చున్నాం. 60 crores పెట్టి ఇప్పుడు నిన్న TUFID నిధుల నుంచి నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో రోడ్ల మరమ్మత్తు, అదేవిధంగా కల్వర్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. నిజామాబాద్ని సుందరీకరణ చేసుకోవడం, సబ్స్టేషన్ నడిబొడ్డున జనరల్గా సబ్స్టేషన్ ఉండవు, అధునాతన టెక్నాలజీతో ఇండోర్ సబ్స్టేషన్ని 3 శాంక్షన్తో ఒకటి నిజామాబాద్ తెచ్చుకున్నాం. పులాంగ్ రైతు బజార్లో నిన్న అది పరిశీలన చేశాం. త్వరలోనే డిప్యూటీ సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేస్తారు. 3 అగ్రికల్చర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో వస్తే ఒకటి నిజామాబాద్ తెచ్చుకోగలిగినాం. 20 ఇస్తే ఒకటి రాలే, 3 ఇస్తే 3 ఒకటి తెచ్చుకోగలిగినాం. ఇండియన్ కళాశాల తెచ్చుకోగలిగినాం. రోడ్లు తెచ్చుకుంటా ఉన్నాం. టెంపుల్ కారిడార్ పేరిట కరీంనగర్ నిజామాబాద్కి 26-27 కిలోమీటర్లు తగ్గించే 4 లైన్ రోడ్ వస్తూ ఉంది. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబద్రిగుట్ట నుంచి బాసర్ వరకు అమృత్ స్కీమ్లో పెండింగ్ ఉన్న నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆర్ఓబికి మొన్న ముఖ్యమంత్రిని అడిగాం ఆ నిధులు విడుదల చేయమని. తక్షణమే విడుదల చేస్తానని మాట చెప్పడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోతా ఉన్నాం. నగరాన్ని అన్ని కోణాల నుంచి అభివృద్ధి చేసుకొని నిజామాబాద్ 12 crores రిలీజ్ అయినండి ఆర్ఓబి. గతంలో మేము ఇచ్చిన మాట ప్రకారం 12 crores ఆర్ఓబి నిధులు మంజూరైనాయి. అతి త్వరలో మనకి మాదనార్ బ్రిడ్జ్ వస్తుంది. అర్సపల్లి బ్రిడ్జ్ కూడా నిధుల కోసం కోరినాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండకుండా నగరాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలనే తపనతో ముందుకు పోతా ఉన్నాం. మిత్రులు మీ అందరి సహకారం. నిజామాబాద్ నగర ప్రజలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అభివృద్ధి కావాలి, మన పిల్లల యొక్క భవిష్యత్తు కావాలి మనకు. ఆ దశగా ఆలోచించండి. అందరము పూజ చేసుకుందాం, అందరు దేవుళ్ళు ఆదరిద్దాం. ఇక రాజకీయాల్లోకి దేవుళ్ళు లాకండి, మతాన్ని ముడిపెట్టకండి. ఆ దశగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి విషయాన్ని చెప్తూ 32 కోట్లు స్పెషల్ ఫండ్ సీఎం గారు ఫండ్ ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. నూడాకి అదనంగా 23 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయంలో చెప్తా ఉంటే ఎక్కడ కూడా కంపారిజన్ లేదు మాకు గత ప్రభుత్వానికి. అన్ని దశలుగా అన్ని రకాలుగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. కిల్లా రామాలయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాం, సురేఖ గారి సమక్షంలో చెప్పాం. సురేఖ గారికి వారు ఆదేశాలు ఇచ్చినారు. కిల్లా రామాలయం ఒక చరిత్రాత్మక కట్టడం. ప్రభుత్వ పరంగా కిల్లా రామాలయాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాం. రాముడు మాకు కూడా కావాలి, శివుడు మాకు కూడా కావాలి, ఆంజనేయుడు మాకు కూడా కావాలి. మేమంతా కూడా భక్తులమైన మాట మరొకసారి మీ ద్వారా నగర ప్రజలకు తెలియజేస్తూ అభివృద్ధిని చేసుకుందాం. మనము మన పిల్లల భవిష్యత్తు నిర్మాణం చేసుకుందాం. పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా ముందుకు పోదామనే మాట నగర ప్రజలకు మీ ద్వారా చెప్తూ సెలవు. జనసేన పార్టీ వచ్చినా, రేపు కవితమ్మ పార్టీ వచ్చినా, ఏంటా పార్టీ జాగృతి వచ్చినా, ఇన్ని పార్టీలు వచ్చే ప్రజాస్వామ్యంలో వెల్కమ్, స్వాగతం. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు. ప్రజలు ఆదరించినప్పుడు నాయకులు అవుతారు. ప్రజల ఆదరణ పొందాలి ఎవరు వచ్చినా. రిజర్వేషన్లో ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు. మీకు తెలిసే ఉండాలి, సర్పంచ్ విషయంలో వారి ఊరు సర్పంచ్ విషయంలో కూడా ఇన్వాల్వ్ కాలే. మా తాయర్ వినమ్దాన్ ఊరి కోసము రిజర్వేషన్ చేయడము, అరకల్ నర్సులు అడిగితే బాడ్చిన రిజర్వేషన్ చేయలేము. సర్వే, కాస్ట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్ వచ్చాయి. ఎక్కడ మేము ఇన్వాల్వ్ కాలే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. టికెట్లు కూడా ఇక చాలామంది మా వాళ్ళు టికెట్లు ఆశిస్తూ ఉన్నారు. నేను అందరికి ఒకే మాట చెప్తాను, నా తమ్ముడైనా, తయారు సాబ్ కొడుకైనా, మా నర్సారెడ్డి కొడుకైనా, వినయ్ తమ్ముడైనా, మా వేణు తమ్ముడు, ఎవరైనా ఒకటే సిద్ధాంతం. ప్రజల్లో ఉండి ప్రజలు కావాలనుకుంటే వారికి బీఫామ్ ఇంటికి వస్తాయి.
ఎక్కడ పైరు చేయాల్సిన అవసరం లేదు. నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, మేయర్ సీటు కైవసం చేసుకుంటాం. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం. పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు, దాదాపు 250-300 సంస్థల పేర్లు మార్చినారు. మహాత్మా గాంధీ యొక్క పేరును మన దగ్గర తీసేశారు. ఎంత అన్యాయం ఇది! పేర్లు మారుస్తే ఏమైందండి? మీ జీవితంలో బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను, పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి, బీదోళ్ళ జీవితాలు మార్చండి. మీ బీదోళ్ళ జీవితాల యొక్క ప్రమాణికలు పెంచండి. ఆ దశగా ఆలోచన లేదు. ఏమవుతుంది పేరు మారుస్తే? బొమ్మ పెడుతుందా? పేరు మారుస్తాను ఏమవుతుందండి? పేరు మార్పు లక్ష్యం ఏముంటుంది? నేను మీ ద్వారా అరవింద్ గారు కోరుతా ఉన్నాను, మీరు రెండవసారి కదా ఎంపీ, రెండవ మారు ఎంపీ అయినారు, 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి మీరు నిజామాబాద్ తీసుకొచ్చిన ఏదైనా పరిశ్రమ ఉంటే చెప్పండి. మీరు 7 ఏళ్ళ నుంచి వ్యవసాయ పరంగా తీసుకొచ్చారు చెప్పండి. అటుకెక్కి బోర్డు తీసుకొచ్చారు, అతి గతి లేదు. ఏ కార్యక్రమం తీసుకొచ్చారు 7 ఏళ్ళుగా? అరవింద్ నా తమ్ముడే, మా శ్రీనివాస్ గారు అబ్బాయి, తమ్ముడిగా నాకు కూడా ప్రేమ ఉంది. కానీ రాజకీయాలు మాట్లాడకుండా మీరు ఈ జిల్లాకి 7 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యుడిగా మీరు తెచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి వివరిస్తే ప్రజలు సంతోషిస్తారు. పేర్ల మార్పుతో బీదవారి జీవితాలు మారవు. ఒక్కటండి, దీంట్లో ఎక్కడ తప్పులు తడుతూ మేమైనా ఇన్వాల్వ్ అయ్యి నా తమ్ముడి కోసం వాడు నేను డీలిమిటేషన్ పెట్టుకొని నేను అనుభవం మార్చుకుంటే ఒక అర్థం. ఈసారి డీలిమిటేషన్ కాలేదు, పోయినసారి అయిన డీలిమిటేషన్ ఎప్పుడది బీఆర్ఎస్ హయాంలో అయింది. మేము దాని జోడి